హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ కొబ్బరి మసాలా పూరి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ప్రాసెస్ క్లారిటీగా అర్థమవుతుంది. కొబ్బరి మసాలా పూరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. కొబ్బరి, మీ టేస్ట్కి సరిపడినంత పచ్చిమిర్చి, వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని దీన్ని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ వేయకూడదు. ఈ కొబ్బరి మిక్స్చర్ స్టఫింగ్ చేసుకోవడానికి డో ప్రిపేర్ చేసుకున్నాను. ఈ డోలో ఏమేమి వేసానో చెప్తాను. ఇది పూరి పిండి. ఇందులో కొంచెం షుగర్ వేస్తే పూరీలు పొంగుతాయి. అండ్ కొంచెం ఆయిల్ అండ్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకోవాలి. ఈ డో సెమీ సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మీకు ఒక టిప్ చెప్తాను. షుగర్ వేసుకోవడం వల్ల పూరీలు ఆయిలీగా ఉండవు, ప్లస్ పూరీలు సాఫ్ట్గా పొంగుతాయి. ఇది ఒక టిప్. అండ్ ఈ డో సెమీ సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఓవర్ సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకున్న పూరీలు రావు. ఒక బౌల్ పెట్టుకొని అందులో 1.5 వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. అండ్ కొంచెం సాల్ట్ వేసుకోండి. మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఈ కొబ్బరి స్టఫింగ్లోనే వేసుకోండి. అండ్ ఒక బౌల్లో 2 కప్స్ ఆఫ్ బియ్యం పిండి తీసుకోండి. ఈ బాయిలింగ్ వాటర్లో ఇందాక ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. ఇదే వాటర్లో 2 కప్స్ బియ్యం పిండి వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పేస్ట్ బియ్యం పిండిలో మంచిగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం కలిసిపోయేలాగా. ఇది కొంచెం కూల్ అవ్వాలి. ఇది కొంచెం కూల్ అయ్యాక ఇలా డోలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందాక ప్రిపేర్ చేసుకున్న పూరి పిండి డోని ఇలా చిన్న చిన్న బాల్స్లా డివైడ్ చేసుకోవాలి. ఈ పూరి పిండి డోలో బియ్యం పిండి, ఈ కొబ్బరి స్టఫింగ్ ఇలా స్టఫ్ చేసుకొని బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఏం చేయాలో చెప్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకున్న వాటిని ఇలా చిన్న చిన్న పూరీలా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ పూరీని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రెసిపీ రెడీ. వేడి కొబ్బరి మసాలా పూరి రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వీడియో ఎండ్ చేసే ముందు మీకు ఒక చిన్న టిప్ చెప్పాలి. ఈ కొబ్బరి మసాలా పూరి ఫ్రెష్ కొబ్బరితోనైతే చేసుకోకూడదు, అలాగే ఎండిపోయిన కొబ్బరితో కూడా చేసుకోకూడదు. ఫ్రెష్ కొబ్బరి ఒక 2 డేస్ ఆగాక అప్పుడు చేసుకోండి. ఆయిలీగా ఉండవు పూరీలు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక నుండి నేను వీడియోస్ ఎవ్రీ సండే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.